ఫలితాలు వెలువడిన శుభ సందర్భంలో మన వైబ్రెంట్ అకాడమీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము 2023 లోపల ఈ వైబ్రెంట్ అకాడమీ స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి సంవత్సరంలో 297 మంది విద్యార్థులతో ఈ అకాడమీని స్టార్ట్ చేసినటువంటి మొదటి సంవత్సరం లోపలనే అద్భుతమైన ఫలితాలు రాబట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యాచ్ టు వెంట్ అవుట్, అంటే ఫస్ట్ బ్యాచ్ మా అకాడమీ నుంచి బయటికి వెళ్తా ఉన్నది. ఈ సందర్భంలో ఈ సంవత్సరం చేయనటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. అంటే ఇది చెప్పడం కాదు, 468 స్టూడెంట్స్, 460+ దాదాపు 37 మంది విద్యార్థులకు 460 పైచేలకు మార్కులు రావడం జరిగింది. దాంతోపాటు బైపీసీ లోపల 440 మార్కులకు గాను 430 మీద 13 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఇది ఒకటే కాదు, 400 మీద 250 మంది విద్యార్థులకు రావడం జరిగింది, అవుట్ ఆఫ్ 470. నెక్స్ట్ దాంతోపాటు మా మాస్ పర్సెంటేజ్ నాకు తెలిసి ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండదో లేదో నాకు తెలియదు, కానీ దాదాపు 85% మాస్ పర్సెంటేజ్ వైబ్రెంట్ అకాడమీలో ఉన్నది. శ్రమించినటువంటి అధ్యాపకులు, ప్రిన్సిపాల్ గారు, అడ్మినిస్ట్రేషన్ అందరి సహకారం వలన మనం ఈ ఫలితాలు రావడం జరిగింది. అయితే వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకు వైబ్రెంట్ అకాడమీకి తేడా అయింది అనేది ఒక నిమిషం నేను మీ ముందు ఉండాల్సిన అవసరం ఉన్నది. మన లోపల ఒక 3 పారామీటర్స్ మీద మనం స్టార్ట్ చేసాం. 3 పారామీటర్స్ ఏంటి అంటే, ఒకటి ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ వన్ హైజీనిక్ ఫుడ్, నెక్స్ట్ ఎక్సలెంట్ అకాడమిక్. ఈ 3 పారామీటర్స్తో మనం కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో 2 మనం ప్రూవ్ చేసుకున్నాం. మీరు వరంగల్ జిల్లాలో ఎవరిని అడిగినా కూడా ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజీ ఏదన్నా ఈ వరంగల్ జిల్లాలో ఉన్నది అని అంటే అది ఓన్లీ వైబ్రెంట్ అకాడమీ. దాంతో పాటు మనం అద్భుతమైనటువంటి ఫుడ్ అందజేస్తూ ఉన్నాం. అంటే మార్నింగ్ 2 రకాల బ్రేక్ఫాస్ట్, డైలీ ఎగ్, అట్లా ఫుడ్. అంటే ఎప్పుడైతే మానసికంగా, ఫిజికల్గా దృఢంగా ఉంటాడో అప్పుడే విద్యార్థులు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఒక 23 సంవత్సరాలు ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఇవన్నీ ఆలోచించి మనం ఆ రోజు కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనకు 2 పారామీటర్స్ మనం ఫుల్ఫిల్గా ప్రూవ్ చేసుకున్నాం. మాకు ఒకటే ఉండే అకాడమిక్గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే, అది ఈ సంవత్సరంతో తీరిపోయింది. అంటే మేము ఏదైతే కలగన్నామో మనం ఈ 3 పారామీటర్స్తోని అద్భుతమైన కాలేజీని హైదరాబాద్ కాలేజీలకు నీట్గా వరంగల్లో నడపాలనే ఉద్దేశంతో మనం ఈ కాలేజీ స్టార్ట్ చేసినాం. ఇలా 100% మనం సక్సెస్ అయినామని నేను తెలియజేయడం లోపల ఎలాంటి సంశయకి అవసరం లేదు.